నేను అమ్మది ఒక స్టోరీ చూసాను, అమ్మకి హెల్త్ బాగాలేదని. ఇప్పుడు ప్రెసెంట్ నువ్వు ఎలా ఉన్నారు అమ్మ? అలానే ఉన్నారు. అలానే ఉన్నారు. కంప్లీట్లీ బెడెడ్. తనకి కావాల్సినవన్నీ కూడా జరుగుతూనే ఉన్నట్టున్నాయి హెల్త్ కి సంబంధించి. నేను 1 year హాస్పిటల్లోనే పెట్టాను, బట్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అవుట్. ఎంత ఫిజియోథెరపీ చేపిస్తున్నా ఇంకెక్కువ చేపిస్తే బోన్స్ ఇరిగిపోతాయి అన్నారు. ఏంటే దానికంటే ఒక క్లియర్ సొల్యూషన్ అయితే లేదా? ఇంకెన్ని రోజులు అట్లా చేస్తూ ఉండాలి? బతుకున్నంత వరకు అంతే. మీ మదర్కి కూడా తెలుసా ప్రాబ్లం ఉందని? అంటే మమ్మీకి ఇంక లెగవు అని చెప్పలేము. సో నీ అంతకు నువ్వే పుష్ చేయాలి, లెగుస్తావంట అని చెప్తున్నాం. కొంచెం మోటివేట్ చేస్తూ ఉంటారా మీరు? కానీ భయం వేస్తుంది కదా. ఇంకా వీ హ్యావ్ టు యాక్సెప్ట్ రియాలిటీ. మీకు ఎన్ని రోజులు పట్టింది ఇది తెలియగానే దాని నుంచి బయటికి రావడానికి? సంవత్సరాల నుంచి ఐఎమ్ గోయింగ్ త్రూ. ఐ పుష్డ్ మై సెల్ఫ్. నేను సీరియస్ గా నేను ఇప్పుడు ఎర్న్ చేసేది కేవలం జస్ట్ టు లుక్ ఆఫ్టర్ మై పేరెంట్స్. నాకు ఇంట్లో కూర్చోవడం చాలా ఇష్టం. అంటే మీకంటూ ఇష్టం, మీకంటూ ఒక ఇది చెయ్యాలి. నాకు ఈ ఫీల్ అంటే ఇష్టం, బట్ మైండ్ సెట్స్ అనేవి ఉంటాయి. నాకు నా మైండ్ సెట్ కి ఇంట్లో ఉండడం బెటర్ ఏమో. యాక్చువల్లీ మా మమ్మీకి ఇష్టం నేను స్క్రీన్ మీద కనిపించడం. సో మై మామ్ లవ్స్. నేను కూడా అంత హ్యాపీ ఫీల్ అవునేమో. ఒక షోని అదే ఒక 10 times 15 times చూస్తూనే ఉంటుంది రోజంతా. నాకే అమ్మ బోర్ కొడుతుంది, తీసి నా మొహం నేనే చూసుకోలేకపోతున్నాను అన్నిసార్లు అంట. బట్ ఆవిడ హ్యాపీనెస్ కోసం ఆ స్మైల్ ఒకటి వస్తుంది మమ్మీ నేను స్క్రీన్ మీద చూసుకోగానే. అంటూ ఉంటుందా సత్య మీ మమ్మీ? నేను బాగా ఉన్నప్పుడు నా కళ్ళ ముందు నా కూతురు పెళ్లి జరగాలి అట్లా ఎప్పుడైనా మాట్లాడుతూ ఉంటారా? మమ్మీకి మాట కూడా పడిపోయింది యాక్చువల్లీ. కంప్లీట్ నోట్లో నుంచి వాయిస్ కూడా పడిపోయింది. మిమ్మల్ని మీరే ఎన్ని రోజులు చీట్ చేసుకోగలరు చెప్పండి? మీరు ఎదుటవాడిని ఈజీగా చీట్ చేసేయచ్చు, మీ మాటలతో మీరు మోసం చేసేయచ్చు, నమ్మించేయచ్చు. కానీ మిమ్మల్ని మీరు ఎప్పటికీ మోసం చేసుకోలేరు, నమ్మించలేరు. ఎందుకంటే లోపల ఒకటి చెప్తుంది, ఆపు, ఐఎమ్ నాట్ హ్యాపీ. ప్రశాంతత ఎప్పుడు పోతుందంటే సార్, మీ లోపల ఒక వాయిస్ వినబడి కూడా మిమ్మల్ని మీరు ఈ బయట ఉన్న లౌక్యాల కోసం, బయట ఉన్న ఈ మాయల కోసం కాంప్రమైజ్ చేసుకున్నప్పుడు మీ ప్రశాంతత పోతుంది. ఏడవకూడదు, వంశోద్ధారకుడివి, మొత్తం నామ్ రోషన్ కర్ణ నీ డ్యూటీ. చచ్చుకుంటూ అమ్మనాయలను సాధాల, ఏ బాధ్యతలున్నా నీయే. నోరు మూసుకొని చదివి ఉద్యోగం సంపాదించి తీరాలా. పిచ్చి పిచ్చి సెకలు పోతే బాగోదు. ఈ ఏడవకుండా ఇవన్నీ భుజాన్ని వేసుకొని మేరునగ ధీరుడు అనే టైటిల్ కోసం ఎంత కష్టపడాల్సి ఉంటుందో మీకేమన్నా అర్థమవుతుందా అమ్మాయి? ఏమన్నా అర్థమవుతుందా? ఏడవడానికి కూడా లేదు చెప్పుకొని. నాకు భయం వేసిందని ఏడవడానికి లేదు, దుఃఖం వస్తే ఏడవడానికి లేదు. బిగబట్టుకుని ఉండాల. ఇట్లా ఉండి హార్ట్ అటాక్